శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మాస మహత్యం. శ్రీమద్దఖండ ఆర్యావర్తనమునందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమం నిర్మించి సకల పురాణములు పుణ్యచరితలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యులకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసాలు వేదాంగ రహస్యములు సమగ్రముగా గ్రహించిన వారు, కానీ కార్తీక మాస మహత్యము కూడా వివరించి దాని ఫలితమును తెలుపగోర్చుంటిమి గాన తమరు ఆ వ్రతము వివరించవలసిందిగా కోరారు. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను వేడుకొనగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సదాశివుడు పార్వతీదేవికి తెలియజేసింది. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుచున్నాను. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగొటయ్యేగాక ఇహమందు పరమందు సకలైశ్వర్యములతో తొలతూగుదురుగాన శ్రద్ధగా ఆలకిప్పుడని సూతుడు ఇట్లు చెప్పారు. పూర్వము నొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ఇట్లు నొడివే, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయనట్టి సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినట్టిది, శాస్త్ర సమ్మతమైనట్టిది, సూర్యచంద్రాదులున్నంత వరకు ఆచరింపబడు వ్రతము వివరింపుమని కోరారు. అంతటా ఆ మహేశ్వరుడు మందహాసమరించి, దేవి, నీవు చెప్పుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. అదిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరించుచున్నాడు. చూడుము మిథిలా నగరం వైపు అని మిథిలా నగరముకు చూపాను. అటుల మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆజ్ఞపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి జలమును తన శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, ప్రజలు పవిత్రులమైతిమి. తమరిటకేల వచ్చితో శలమోసండు అని వేడుకొనెను. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలంచితిని. కావున దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతునని నిశ్చయించి ఇట్లా వచ్చితిని అని పలకగా, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ ఓ పుణ్యపురుష, చిరకాలము నుండి నాదొక కోరిక కలదు. అది తమపోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనుటకు నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. అది ఏమనగా, సంవత్సరమునకు వచ్చు మాసములలో కార్తీక మాసమే చాలా పవిత్రమైనది. ఆ మాసములో చేయు దాన ధర్మములకు ఏల విశిష్టత కలుగును. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చిరకాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతటా వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. కార్తీక మాసం హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంతనే చెప్పనలమి కానిది, వినుటకు కూడా ఆనందదాయకమైంది. అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యములు పొందగలరు. ఈ కథ గురించి నీబోటి పుణ్యాత్ములు అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. కావున శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పనొసంగేను. కార్తీక వ్రత విధానం. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఎట్టి వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులరాశి యందు ఉండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజ చేసినచో దానివలన గొప్ప ఫలము అనుభవించును. కార్తీక మాసం ప్రారంభం నుండి ఇట్లు చేయుచు
విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలేను. ఈ కార్తీక మాసమునకు అధిదేవతయకు దామోదరుణ్ణి మనసారా ధ్యానించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని వ్రతము ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినము సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలోనికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘప్రాధాన్యమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొరచి గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్ట పిండి మడిపంచ కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయముగా కోసి నిత్య ధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టుగా పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలను. ఆ సాయంకాల సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు కానీ, విష్ణాలయమునందు కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మమునందు ప్రస్తుత జన్మమునందున చేసిన పాపములు పోయి మోక్షముకు కలుగును. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును. కార్తీక మాసం మొదటి అధ్యాయం సమాప్తం.